హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? చూసారా అండి మా పని తిప్పలు. మేము చేసేది క్లీనింగు, కానీ మాకన్నీ అప్పచెప్తారు. విదేశాలు అనుకొని వస్తాము. వచ్చిన తర్వాత ఏ వర్క్ అయినా తప్పదండి, ఇంకా చేయాల్సొస్తుంది. ఇక్కడ మెయింటెనెన్స్ వర్క్ జరుగుతుందండి. ఇదొక ముదీర్ రూము, అంటే ఒక మేనేజర్ రూము. ఈ రూమ్‌లో ఏసీ పాడైపోయిందని కంప్లెయింట్ ఇచ్చారు. ఇదిగో టెక్నీషియన్ వచ్చి క్లీన్ చేయడానికి వచ్చాడండి. తను క్లీన్ చేసిన తర్వాత మా వర్క్ క్లీనింగ్ మొదలైపోయిద్దండి. ఈ రూమ్ అంతా చాలా అంటే చాలా డస్ట్ చేసి వెళ్ళిపోతారు. చూడండి మేము టేబుల్ని ఎలా ప్లాస్టిక్ పెట్టి కవర్ చేసామో, ఇంకా రూము ఫ్లోర్ కూడాను ప్రతీది కూడా ఇంచు బై ఇంచు క్లీన్ చేయాల్సి వస్తుందండి. అలా చేయకపోతే కనుక ఈ ముదిర్లకు నచ్చదండి. యాక్చువల్లీ ఇలాంటి మెయింటెనెన్స్ వర్క్ జరిగేటప్పుడు మేము రూము 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ బ్లాక్ చేస్తామండి. కానీ అలా బ్లాక్ చేసే టైం కూడా మాకు ఇవ్వలేదు. ఎందుకంటే తను కంప్లెయింట్ ఇచ్చి నెమ్మటే మెయింటెనెన్స్ వాళ్ళు వచ్చేసారు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు సిటిజన్ వాళ్ళు, కువైట్ వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి వాళ్ళ పనులు తొందరగా చేస్తారండి. తను వర్క్ చేస్తున్న అతను ఫిలిప్పీనీ దేశం అతను ఫిలిప్పీనో. మెయింటెనెన్స్ చేయడానికి వచ్చినప్పుడు మేము ఈ రూమ్ అంతా కవర్ చేసామండి. చూడండి మేము ప్లాస్టిక్తో టేబుల్ అంతా కవర్ చేసాము. ఇంకా ఫ్లోర్ అయితే చాలా అంటే చాలా డర్టీ చేసి వెళ్ళిపోతారు. మనం ఇదంతా కూడాను ఇంచ్ బై ఇంచ్ క్లీన్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. అది కూడాను హాఫ్ అన్ అవర్లో మనం ఇదంతా చేసి ఇవ్వాలి. ఇంకా మేము సింగిల్ డిస్క్ కూడా వేస్తామండి ఈ రూమ్లో. కింద ఫ్లోర్ అంతా కూడాను, ఇంకా టేబుల్ మొత్తము క్లీన్ చేసి ఇవ్వాలి ఫ్రెండ్స్. ఏం చేస్తామండి, ఇంకా తప్పదు కదా. మన దేశాన్ని వదులుకొని పక్క దేశానికి వచ్చాక అది ఏదైనా మనం చేసి వాళ్ళని మభ్యపెట్టైనా వాళ్ళని సంతోషపరచాలి. అంతే కదా ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ.